నెక్స్ట్ డే ఇదంతా చూడండి, మొత్తం కొమ్మలు ఆకులు తీసేసాను. ఇక ఇప్పుడు పూత మొదలైపోద్ది బాగా. ఈ టైంలో ఇప్పుడు తీసేయాలండి ఆకు. బాగా ఆకు నిండుగా ఉంటుంది కదా ఈ టైంలో. అద్దుకోండి, ఆకులు కొమ్మలు కట్ చేశాను ఈ విధంగా చూడండి. ఇక్కడ అలా చిన్న చిన్న కొమ్మలు అలా ఉంచేసి పెద్ద పెద్ద ఆకు పెద్ద పెద్ద కొమ్మలు అన్నీ తీసేసేయాలి. విపరీతంగా పెరిగింది కదా సమ్మర్లో పెరిగిన తర్వాత ఇప్పుడు రైనీలో ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు తీసేసేయచ్చు. వర్షాలు పడలేదు, కొంచెం ఎండలుగా ఉంటే తీసేయకూడదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆకులు కొమ్మలు మొత్తం కట్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఇలా వస్తున్నాయి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మొదలవ్వటానికి అనమాట సూచన. ఇదిగోండి, ఈ కొమ్మకి మొదలైంది పూత. ఇట్లా పూత స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న కొమ్మలకి సైడ్ కొమ్మలు, ఇప్పుడు పెద్ద కొమ్మ ఉంది కదా, పెద్ద కొమ్మని కట్ చేసేయాలి. సైడ్కి వచ్చే కొమ్మలు ఉంచాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు అందరికి అర్థమైపోద్దండి. మనం ఎప్పుడైతే కొంచెం మనం ఇంతవరకు తీసేసినా నో ప్రాబ్లం. కొమ్మని అక్కడ పూత వచ్చింది కాబట్టి ఇది అక్కర్లేదు. ఈ ఆకు పక్క నుంచి మీకు పూత వచ్చేస్తుంది. ఇది ఈ పెద్ద పెద్ద ఆకులు తీసేసేయాలి, అస్సలు ఉంచకూడదు. ఈ పెద్ద పెద్ద ఆకులు, పండిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, పెద్ద పెద్ద కొమ్మలు తీసేసేయాలి. ఇట్లా ఆకంతా తీసేసి ఈ చిన్న కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మని పొడవుగా వెళ్ళింది కట్ చేసేసేయాలి. ఇక్కడ కట్ చేసి ఇక్కడి నుంచి పూత స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా ఈ కొమ్మ ఉంది, ఈ కొమ్మ ఈ పక్క నుంచి లేకపోతే ఈ ముందు నుంచి పూత మొదలైపోద్ది. ఈ పెద్ద పెద్ద కొమ్మలన్నీ కట్ చేసేసుకోవాలి. ఇక చూడండి, కట్ చేసేసాను. ఇప్పుడు ఎంత కింద దాకా వెళ్ళిపోయినాయి అనమాట. ఇంతవరకు కట్ చేసేసాను. ఇంతవరకు కట్ చేసేస్తే ఇక్కడి నుంచి మనకి పూత స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఎంత వెళ్ళిపోయిందో చూసారా. సమ్మర్లో అయితే మనం ప్రూనింగ్ చేయకూడదు. ఇప్పుడు మొత్తం తీసేసుకోవాలండి. అదిగోండి, మొత్తం తీసేసాను. కింద దాకా వెళ్ళిపోయినాయి అనమాట. ఈ కొమ్మలు కట్ చేసిన తర్వాత కొత్త చిగురు స్టార్ట్ అవుతాయి. కొత్త చిగురు స్టార్ట్ అయిన వెంటనే పూత మొదలైపోద్ది అనమాట. అదే ఇప్పుడు ఇంత పొడవు వెళ్ళిపోయినా కూడా పూత రాలేదు కదా, సమ్మర్లో రాదు. కొన్నే మాత్రమే కోసాను. ఇదిగోండి, ఇంకా కొన్ని అక్కడక్కడ గుత్తులు మిగిలిపోయినాయి, ఇప్పుడే కోసాను. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఒకటి మొత్తం పక్షులు చాలా పెద్ద గుత్తి తినేసేసినాయి. ఇలా ప్రూనింగ్ చేయాలండి. ఇప్పుడు మళ్ళీ మీకు ఈ పూత స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చిన్న చిన్న కొమ్మలు వచ్చి కొత్త చిగుళ్ళు రాగానే పూత మొదలైపోద్ది అనమాట. అలా మీరు ఈ విధంగా చూపించాను కదా, ఇలా కట్ చేసుకోవాలండి. చక్కగా మిద్దె తోటల్లో ఉన్న వాటిని కూడా ఇంతే, నేలలో ఉన్నాయింతే. అయితే మొదటగా నేను మిద్దె తోటలో పైన 3rd ఫ్లోర్లో గ్రేప్స్ పండించింది నేనే అనుకుంటా. 7 years బ్యాక్ ఈ గ్రేప్స్ ప్లాంట్స్ చూసే ఎంతోమంది చూడటానికి వచ్చారు. టీవీ వాళ్ళు వచ్చారు, ఛానల్స్ వాళ్ళు వచ్చి చూసుకొని మిద్దె తోటలో ఇట్లా పండించడం చాలా గ్రేట్ అండి అని చాలా చెప్పారనమాట. అప్పుడు చాలామంది ఎంతోమంది ద్రాక్ష పండించడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా పండించుకుంటున్నారు. మిద్దె తోటల్లో కూడా హ్యాపీగా గ్రేప్స్ గుత్తులు కాపిస్తున్నారు, పోసుకొని తింటున్నారు అనమాట. హ్యాపీ అండి. ఓకేనా, థ్యాంక్ యూ.